దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకుందాం. దేని గురించి? విశ్వాసం. దేవునికి మనము ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు మనం చూస్తున్నాడు. ఎవరు నా బిడ్డలు జాగ్రత్తగా వాక్యం వింటున్నారు, ఎవరు శ్రద్ధగా వింటున్నారు, అలాంటి వాడిని ప్రభు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో దేవుని యొక్క వాక్యం మనం వినాలి. ఏం మాట్లాడతాడు దేవుడు నాతో అని శ్రద్ధ కలిగి మనం వినాలి. యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పాడు. పరలోకాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. చెప్తూ పరలోక రాజ్యాన్ని గురించి ఇక్కడ ఏమన్నాడంటే, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉంది అన్నాడు. దేని పోలి ఉన్నది? ఇంటి యజమాని. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ పరలోక రాజ్యానికి ఒక ఇంటి యజమాని పోలి ఉందని చెప్తున్నాడు. ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఏమున్నది? ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమంది పంపిస్తా ఉన్నాడు. ఎవరు? ద్రాక్ష తోట యజమాని తన ద్రాక్ష తోటలో పని చేయడానికి ఉదయాన్నే లేచాడు. ఉదయాన్నే లేచి, ఇప్పుడు మనం ఆదివారం కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండాం. పొలం పనికి వెళ్ళే వాడు ఏం చేస్తారు? సోమవారం శనివారం పొలం పనులకి వెళ్తూ ఉంటారు కదా. అలాగే ఈ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తారంటే, ఉదయాన్నే కొంతమందిని మీరు వెళ్ళేసి ఆ ద్రాక్ష తోటలో పని చేయండి అన్నాడు. కూలి ఎంత? ₹10. ఎంత? ₹10. ఆ రోజుల్లో ₹10 అంటే ఈ రోజు మరి 500, 1000 అనుకోవచ్చు. ₹10కి కూలికి ఒప్పుకున్నాడు. సరే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ద్రాక్ష తోటలో పని చేస్తూ ఉన్నారు కూలాడు. పని చేస్తా ఉంటే మళ్ళీ మధ్యలో ఈ యొక్క యజమాని మళ్ళా వెళ్ళాడు. వెళితే అక్కడ ఏం పని లేకుండా మరి కొంతమంది కనిపించారట. కనిపిస్తే వాళ్ళని, మీకేం పని లేదా, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు ఎంత కూలి అయితే అంత కూలి నేను ఇస్తాను, న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను, మీరు వెళ్ళి పని చేయమన్నాడు. అప్పుడు సమయం 9 గంటలు. ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళేవాడు. ప్రస్తుతం 6 గంటలకు వెళ్ళినవాడితో కూలికి ఎంత ఇస్తానన్నాడు? ₹10. ఎంత ఇస్తానన్నాడు? ₹10. ఇక 6 గంటలకు 9 గంటలకు వచ్చినట్టు వాళ్ళకి కూలి ఇస్తానని చెప్పలేదు. మీరు వెళ్ళి పని చేయండి, మీరు వెళ్ళి పని చేయండి అని అన్నాడు. సరేనయ్యా అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా 3 గంటలకి బజార్కు చూస్తే కొంతమంది ఖాళీ కనపడుతూ ఉన్నారు. 12 గంటలకి 12 గంటలకు వచ్చారు. వాళ్ళు కూడా మీకు ఎంత న్యాయమో ఇస్తాను, మీరు వెళ్ళి పని చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపటికి 3 గంటలకి వాళ్ళు కూడా మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి, ఎంత న్యాయమో అంత ఇస్తానన్నాడు. అలాగా వాళ్ళు కూడా వెళ్ళారు. మళ్ళా వచ్చి చూస్తే మళ్ళా బజార్లో ఏ పని పాట లేకుండా సోమరులుగా ఉన్నారు కొంతమంది. ఏమమ్మా ఏంటి మీరు ఇంకేం పని లేదా అంటే, మళ్ళీ ఎవరు పనిలో పెట్టుకోలేదయ్యా, మేము ఖాళీగానే ఉంటాము అని చెప్పారు. అప్పుడు సమయము 5 గంటలు అవుతుంది. ఎంత అవుతుంది? 5 గంటలు. ఉదయాన్నే 6 గంటలకు పోయినాడు, 9 గంటలకు పోయినాడు, 12 గంటలకు పోయినాడు, 3 గంటలకు వెళ్ళినాడు, చివరిగా 5 గంటలకు ఉన్నటువంటి వాడు కనిపించాడు. మీరు కూడా వెళ్ళి పని చేయండి, ఆ ద్రాక్ష తోటలో పని చేయండి. ఇంకా వాస్తవంగా సమయం 1 గంట ఉన్నది. 6 గంటలకల్లా పని పూర్తి అయిపోతుంది. సాయంకాలం మధ్య కదా పూర్తి అయిపోతుంది. కాబట్టి నీకు ఏం న్యాయం అంత ఇస్తాను, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అన్నాడు. ఎవరు? ద్రాక్ష తోట యజమాని. సరే, వాళ్ళు కూడా వెళ్ళారు. 5 గంటలకి వెళ్ళేసి పని చేశారు. 1 గంటే పని చేశారు. 6 గంటల సాయంకాలం అయింది కదా. అలా పని చేసిన అందరూ కూడా కూలి తీసుకోవాలి కదా, డబ్బులు. ఉదయం నుంచి సాయంత్రం కష్టపడ్డారు కదా, మరి వాళ్ళందరూ కూలి తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని, ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఏం చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు పిలిచి, మీరు వీళ్ళందరికీ కూలి ఇవ్వమని చెప్పేసి అన్నాడు. మొట్టమొదట ఉదయాన్నే వెళ్ళినటువంటి వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాడు కదా, ఎంత ఇస్తానన్నాడు? ₹10 ఇస్తానన్నాడు.